గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దానిలో భాగంగానే మేము తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ తరపున మద్దతు తెలపడానికి వస్తే మీరు వచ్చే అవసరం లేదు, మీరు రావద్దు, మీరు మాకేం చెయ్యరు అని చెప్పి నియంతృత్వ పోకడలతో మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేస్తా ఉన్నారా? సిఐటి అంటే ఏమన్నా ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవా? ఏమన్నా అంగన్వాడీస్ అందరూ కూడా మీ అండర్లో ఉండాలని ఎవరన్నా మీకు రాసించారా? అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీని అందరిని అడగండి. మీకు మీరుగా నిర్ణయం చేసుకొని ఏదో భారం అయిపోతుందని మీరు చెప్పడం కాదు. గతంలో మీరు చేసినటువంటి పనులేంటి? మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు? పక్క రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినప్పుడు, కేరళ కానివ్వండి, నేపాల్ కాని రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క జిల్లా నుంచి 5 లక్షలు వసూలు చేసి ఎలా తీసుకున్నారు? మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండాలని చెప్పి మీ ఏదైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కరోజు జీతం ప్రకటించినప్పటికీ కూడా ఎవ్వరికీ భారం అవ్వకూడదని చెప్పి 300 రూపాయలు ఇవ్వాలంటే ఏదో మీకు అంగన్వాడీల మీద ప్రేమ ఉన్నట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మీ నియంత్రత్వ పోకడలకి ఎవ్వరూ భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండరండి. మీరు జీతాలు పెంచినప్పుడు డిమాండ్ చేసి మీరు వసూలు చేసినప్పుడు లేదా? మీరు బ్లాక్ మెయిల్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు మెమోలు ఇప్పిస్తామని చెప్పి అంగన్వాడీలను మీరు బెదిరించలేదా? ఇలా ఎన్ని సంఘటనలు జరిగినాయి సిఐటిలో? మీరు చేయట్లేదా? మీరు సవ్యంగా వాళ్ళని మేనేజ్ చేసి సవ్యంగా యూనియన్ని రన్ చేస్తా ఉన్నారా? మేము సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ రోజు వచ్చేసి ఏదైతే సీఎం గారికి ఇచ్చే ఫండ్ విషయంలో మీరు రాజకీయం చేసి మాట్లాడుతున్నారంటే ఇది సరైన విషయం కాదు. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,000 మంది అంగన్వాడీలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ఎవరు ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉంటామనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. మీరేదో బెదిరిస్తే ఏదో చేసేస్తే మీ అంటూ ఉండేస్తారు, మొత్తం మా అంటే ఉన్నారు అని చెప్పేసేసి, ఏదో జీతాలు పెరిగితే మా వల్లే పెరిగినాయి అని చెప్పేసేసి, ఏదే గత ప్రభుత్వంలోనే మేము ఏదైనా ధర్నాలు చేస్తుంటే మద్దతుగా గతంలో వచ్చినప్పుడు మీరేం చేశారని చెప్పేసి మీరు మాట్లాడిన నియంతృత్వమైనటువంటి మాటలు, మీరు పోయిన నియంతృత్వ పోకడ, ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండవండి.